అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ సజెస్టెడ్ వ్లాగ్స్. ఈరోజు మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ మినీ టీటీడీ. ఇది హైదరాబాద్లో ఉంది. చాలామందికి ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ మై సెకండ్ విజిట్. మా చెల్లికైతే ఫస్ట్ టైం అనమాట. సో తనకి చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను ఈరోజు. యాక్చువల్లీ మేము 1 year నుంచి తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. బట్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంట్లో కుదరట్లేదు. అంటారు కదా, వెంకటేశ్వర స్వామి పిలిస్తేనే మనం వెళ్ళగలము, మనం అనుకుంటే వెళ్ళలేమని. మేబీ అలానే జరుగుతుందేమో. ఆయన ఎప్పుడు పిలుస్తారో అని వెయిట్ చేస్తున్నాం మేమైతే. కమింగ్ టు అవర్ వ్లాగ్, మేమైతే బ్రహ్మోత్సవాలు అయిపోయి ఒక వీక్ అయ్యాక వెళ్ళాము. అందుకే అక్కడ అంతా క్లీనింగ్ చేస్తున్నారు, లైక్ డెకరేషన్ అంతా తీసేస్తున్నారు వీడియోలో. అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు సింపుల్గా ఉండేది, నార్మల్ టెంపుల్లో. కానీ అసలు బ్రహ్మోత్సవాల్లో చాలా బాగా డెకరేట్ చేసినట్టున్నారు. ఎలిఫెంట్స్ కానీ, ఎంట్రన్స్ నుంచి ఫ్లవర్స్ కానీ చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇంకా అవంతా ఫ్రెష్గా హడావిడి ఉన్నప్పుడు చూస్తుంటే ఇంకా బాగా అనిపించేదేమో. మేము దర్శనం చేసుకున్నాక కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. బట్ లోపల తీయకూడదు కదా, గర్భగుడిలో కానీ కొంచెం ముందు కానీ ధ్వజస్తంభం నుంచి వీడియో రికార్డింగ్, ఫొటోస్ అవన్నీ అలో లేదు. కొంచెం ఇటు ఫ్రీ ఏరియాలో మాత్రమే తీసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ బయట నుంచే దర్శనం చేసుకున్నాను, అంటే 2 doors ముందు నుంచి. ఈసారి మేము ఒక 1 door లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ 50 meters దూరంలో దేవుణ్ణి చూడగలిగే ఛాన్స్ దొరికింది. మీరు ఎప్పుడైనా వెళ్తే అలా ట్రై చేయండి. 100 rupeesకి 2 personsని అలో చేస్తారు అండ్ అర్చన కూడా చేస్తారు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి లోపలికి వెళ్ళి అలా దగ్గర నుంచి దేవుణ్ణి చూస్తే. మనకి ఇంకెక్కడ అలాంటి ఛాన్స్ రాదు కదా, సో అలా వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలి. మీరు కూడా చాలా వైబ్ ఫీల్ అవుతారు. మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. లైక్ వీ స్టేడ్ అప్ టు 5 to 10 minutes వరకు ఉన్నాం మేము కూడా. తర్వాత బయట ప్రసాదం పెట్టారు, దద్దోజనం ఆ రోజు. అది తీసుకొని తిన్న తర్వాత వీ టుక్ సమ్ ఫొటోస్, వీడియోస్ ఫర్ అవర్ వ్లాగ్ అండ్ సమ్ పర్సనల్ ఫొటోస్ తీసుకున్నాము. మేము వెళ్ళిన రోజు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు, కానీ లైక్ కొన్ని ఫోటో స్పాట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు డెకరేట్ చేసింది వెంకటేశ్వర స్వామిని పెద్దగా డెకరేట్ చేశారనమాట, ఒక రెడ్ బ్యాక్గ్రౌండ్ వేసి. అక్కడ అలా కొన్ని మంచి లైటింగ్ ఏరియాస్లో మన ఫొటోస్ బాగా వస్తున్నాయి. కానీ అక్కడ చాలా కాంపిటీషన్ ఉండింది. మేము సరిగ్గా తీసుకోలేకపోయాము దానివల్ల. అండ్ మేము వెళ్ళేసరికి 11:30, 12 అలా అయింది. సో ఎండకు కూడా ఎక్కువ తట్టుకోలేకపోయాము, అందుకే త్వరగా వచ్చేసాము. మీరు ఎప్పుడైనా వెళ్తే మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి. టెంపుల్ కొండపైన ఉంటుంది కదా, సో మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సన్రైజ్ టైంలో కానీ, సన్సెట్ టైంలో కానీ మంచి గాలి వస్తుంది కదా, సో మనం ఎక్కువసేపు స్టే చేయగలము. ఆఫ్టర్నూన్స్ ఏంటంటే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఉండలేకపోతున్నాము అవుట్ సైడ్ ఏరియాస్లో. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఆ పందిరి అవన్నీ అలా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చోగలిగాము. లేకపోతే అసలు 15 minutes కూడా స్టే చేయలేము ఆ వేడికి, ఎండకు అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్ తెలియని వాళ్ళకి, ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. నాకు మెట్రో రూట్ సరిగ్గా తెలీదు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. బట్ వర్త్ సీయింగ్, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ అవర్ మినీ వ్లాగ్. మీకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీ సపోర్టే మా ఎనర్జీ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడ